మనం కిందకి అలా జుస్సని కిందకైతే విత్ చిట్టమ్మతో దిగిపోతున్నాం. సో చిట్టమ్మ మనకి గ్లూవాల్స్ ఇస్తే బెటర్. చిట్టమ్మ గ్లూవాల్ ఇస్తావు కదా? అలాగే మరి. సో ఫాస్ట్గా మనం కిందకైతే దిగేద్దాం. అండ్ అమ్మ బాబాయ్ చాలామంది వస్తున్నారు కిందకి. 1 2 3 4 5 స్ట్రైట్కి వెళ్ళకూడదు. సో కానీ మన దగ్గర ఆ పక్షి పెట్టుకోవాలి, ఎందుకు గ్లూవాల్ వస్తుంది కానీ. సో లేకపోతే ఫాల్కాన్ పెట్టుకుంటా భయ్యా, చాలా ఫాస్ట్గా దిగచ్చు మనం. స్పీడ్గా అలా వెళ్ళిపోయి ల్యాండ్ అయిపోయి ఒక్కొక్కరిని కొట్టేయచ్చు. ఓకేనా? ఏంటంటే ఫాల్కాన్ పెట్టుకున్నాం అనుకో, ఫాస్ట్ కింద దిగి కొట్టేయచ్చు. రా నువ్వు రారా ఇటు రారా కృష్ణయ్య అటు పోతావురా. అబ్బా పైన దిగేశాడు దొంగ నా డాష్ గడి. దా నూరా దా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ఈయన కొడుకుని ఆగా 1 minute తమ్ముడు నువ్వు ఆగరా రే. అదా పడిందా హెడ్ షాట్ పడిందా పుంజు దబ్బా. సారీ డైలాగ్ మంది కాదు అన్న ఇది, అయినా పర్లేదు మనం ఫ్రీ ఫైర్లో వాడద్దాం. బాబా ఒకే బుల్లెట్కి 2 పెట్టలు. ఇటువంటి సీన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో మొత్తానికి అయితే ఫ్యాక్టరీ పైన దిగితే 2 కిల్స్ వచ్చినాయి. ఆడొకడు పైన ఉన్నాడు, ఆడు బాటుగాడు. ఆడు దిగడు, ఎక్కడికి కిందకి దిగడాడు. చూద్దాం. కిందకి అయితే దిగట్లేదు భయ్య, మనమే ఇంకా కింద దిగేద్దాం. సో మొత్తానికి అయితే ఇలా కిందకైతే దిగేద్దాం. సో పైన నుంచి దిగినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి భయ్యు. ఫ్యాక్టరీ కింద ఉంటారు ఎనిమీస్, మన కోసం ఎప్పుడు కాపు కాచుకొని ఉంటారనమాట. ఎప్పుడు వచ్చి కొడతారో తెలియదు. అయిపోతాం బిస్కెట్ ఐస్ క్రీమ్ అయిపోతాం వాళ్ళు కొట్టారంటే. చూద్దాం. అమ్మో చప్పుడు వినిపిస్తుంది, ఇక్కడ ఎక్కడో ఎనిమి ఉన్నాడు. ఎక్కడ ఉన్నావు రే బట్ బాబాయ్? హలో బెగినర్. అమ్మో వచ్చేసాడు రే. తీది గన్నుతి. అమ్మ అన్నయ్య మీరు మర్చిపోయారు, బౌంటీ పెట్టుకోండి అన్నయ్య. ఎందుకంటే మనకి డ్రాగన్ వచ్చింది అనుకోండి 2 బుల్లెట్లు. అంటే ఇప్పుడు ఈ గన్ స్కిన్ ఉంది కదా, ఏది ఇది M187. సో ఈ గన్ స్కిన్తో కూడా ఇప్పుడు మనం అయితే ఫైటింగ్ అయితే తీసుకుందాం. ఎనిమిస్ని అయితే కొట్టడానికి అయితే వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైనా ఫస్ట్ స్లాట్లో మనకి షార్ట్ గన్ ఉండాలి. సో ఇంకోటి గుర్తుపెట్టుకొని చాలామంది బెస్ట్ రిపేర్ కిట్ వదిలేస్తూ ఉంటారు. ఏందో మరి ఫస్ట్ అవసరం లేదో లేకపోతే చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకమో, నాకు తెలిసి ఒళ్ళు బద్ధకం అయి ఉంటుంది. కారు నుంచి దిగి మళ్ళీ అక్కడికి ఎవడెళ్ళి చేసుకుంటాడని. సో నేను అంతే ఒక్కసారి చేసుకోను, బట్ వీడియో చేస్తున్నాయి కాబట్టి మీకోసం చెప్తున్నా. సో ఎక్కడెక్కడ ఉంటాయి చూడండి ఇప్పుడు బెస్ట్ రిపేర్ కిట్స్ అనేవి. సో ఎక్కడెక్కడికి వెళ్ళి మీరు బెస్ట్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి నాది గోల్డ్ కలర్కి వెళ్ళిపోయింది, అంటే లెవెల్ 5కి వెళ్ళిపోతే నన్ను ఎవడు కొట్టలేడు, ఏం పేకలేడు, మన ఇష్టం. చిట్టమ్మ నువ్వు త్వరగా గ్లూవాల్ ఇవ్వాలమ్మా. రోజు కుంభాలు ఇడ్లీలు తినడం కాదు బండదానా నేను కదా. సో నీ వల్ల నేను సన్నగా అయిపోతున్నా. నీకు ఇడ్లీ పెట్టలేక రుబ్బి నా చేతులు నొప్పి పడతాయి. బట్ నువ్వు మాత్రం ఏ రోజన్నా నాకు ఒక 10 గ్లూవాల్స్ ఇచ్చావు. ఎప్పుడు చూడు డైలీ 2 గ్లూవాల్సే అన్న, ఎక్కువ గ్లూవాల్స్ కూడా ఇవ్వట్లా. సరేలే మనకెందుకు కానీ. మనకి డ్రాగన్ మించిన గన్ను లేదన్నయ్య. సో కానీ డ్రాగన్ తోపు గన్ను అది మనకు తెలిసిందే. సో మళ్ళీ కార్ వేసుకొని జీ అంటే ఇంకా లెఫ్ట్ కిందకి అలా వెళ్ళిపోదాం. చూద్దాం మరి ఇక్కడికి ఎనిమీస్ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ దరిదాపులో ఎక్కడో ఉంటారు భయ్యో, ఎనిమీస్ ఎక్కడో ఉంటారు. కానీ వాళ్ళు మనకు కనపడరు. మన కార్లు ఉంటాయి కదా, కార్ని పేల్చేస్తారు. చూద్దాం మరి ఇంకా ఎనిమీ అయితే కనిపించట్లా. సో గాయ్స్ ఇంకా లైక్ కూడా అయితే ఫటాక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. ఒక చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి. అదిగో కొట్టాడు. రారా నా యాల్ది నీకుంది రారా. నా దగ్గర డ్రాగన్ ఉందిరా. డ్రాగన్ అవుతూ కొడితే ఒక బుల్లెట్కి నీకు కుచ్చుక్ అంటావు. ఏది దా అదిగో భయ్యా దొరికాడు ఈడు. ఆహా ఓహో ఏడు కనిపించట్లేదు, ఇక్కడే కొట్టాడు. అద్దుగ్గా రాజా దొరికావు రాజా, బంపర్ రాజా, అయిపోయా బాజా. 3-4 బుల్లెట్లే లెవెల్ 4 వెస్ట్ అనుకుంటాడు. ఇది 3వ బుల్లెట్కే నువ్వు ఫసక్ పైకి వెళ్ళిపోయావు. పైకి వెళ్ళి టాటా చెప్పుకో. లేకపోతే నా కార్ని గెలిగితే మరి మా పిచ్చ కోపం వస్తుంది భయ్య. కార్ని మాత్రం ఎవడు గెలకూడదు, నాకు చట్ట కోపం ఇంకంతే. కార్ని గెలికారంటే ఇచ్చేస్తాడు, ఇక్కడ ఇచ్చేస్తాగా. సో చూద్దాం ఇటు దాంట్లో ఏమున్నాయి. అబ్బో గ్లూవాల్స్ ఉన్నాయా? గ్లూవాల్స్. ఆహా ఏందిరా తమ్ముడు, నాకు అదే అర్థం కాదు భయ్య. మనకి ఎక్కడ గ్లూవాల్స్ దొరకవు. ఎవరో కొంతమంది ఉంటారు బిగినర్స్, వాళ్ళకి నాయన కుంభాలు గ్లూవాల్స్. ఏంది అవి ఎలా దొరుకుతాయి అంటే హెచ్జామో ఉంటాయి కదా పిస్టల్ బుల్లెట్స్, అలా దొరుకుతాయి. వాళ్ళకి 10-15 గ్లూవాల్స్ దొరుకుతాయి. మనకి మాత్రం రష్ ఆడుతూ ఉంటాం కదా. సో 1-2 గ్లూవాల్స్ కంటే ఎక్కువ దొరకవు. మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురయ్యే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో గైస్ మీకు ఎటువంటి ఛాలెంజెస్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి ఓకేనా. సో దీనిపైన దిగి ఆడడం కానీ దీనిపైన ఓకే పలానా ఛాలెంజెస్ కావాలంటే. అండ్ గైస్ కింద డిస్క్రిప్షన్లో వింజోగోల్డ్ యాప్ లింక్ అయితే ఉంది. సో ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే సో వెళ్ళండి, మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర వింజోగోల్డ్ అప్లికేషన్ అయితే ఉండాలి. సో వెళ్ళండి ఫాస్ట్గా వింజోగోల్డ్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసేసేయండి. సో ఇక చూద్దాం మరి. ఇక్కడ ఎనిమి అయితే ఉన్నాడా లేడు. ఇక్కడ ఎనిమి అయితే లేడు భయ్యా. ఇక్కడ ఎనిమి అయితే లేడు అస్సలా. సో చూద్దాం మరి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం, పైకి వెళ్దాం. భీమాశక్తికి వెళ్దాం. భీమాశక్తి ఎనిమిస్ ఉంటారు భయ్యో, కొంతమంది ఆ పైన నుంచి దాక్కొని ఉంటారనమాట. అన్నయ్య నాకేం సంబంధం లేదు అన్నయ్య, మీరు కొట్టు సావండి అంటారు. అంటే
ఒక్కసారి భీమాశక్తి దగ్గర జోన్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంది వాళ్ళకి 10-15 ప్లస్ అయిపోద్ది, టాప్ 10లోకి వచ్చేస్తారు. వాళ్ళ పైన ఏం లేదు, పైన ఉంటారు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు లేదా టీవీ చూస్తారు. జోన్ అయిపోయిందా, గేమ్ అయిపోయిందా, ఇంక బ్యాక్ వచ్చే అంతే అనమాట. వాళ్ళ పరిస్థితి ఇంకా అలా ఉంటుంది. ఆహా తమ్ముడు దొరికేసావు తమ్ముడు, నీకు ఆల్రెడీ 2 బుల్లెట్లు దింపాక నా దగ్గర M987 ఉంది. దీని పవర్ ఏంటో చూపిస్తుంది, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ పవర్ అంటే 2 బుల్లెట్లు పుచ్చుకని తగులుతాయి. చూడండి అన్న, అసలు దీన్ని ఆపలేమన్నమాట. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్ కదా, పుచ్చుకని తగిలేస్తూ ఉంటుంది అంతే, అలాగా పుచ్చుకని. అమ్మో పైకి ఎవడు లేడయ్యా. సో హ్యాపీ బీ హ్యాపీ. ఓ ఏ M987 ఉంటే హ్యాపీ. ఏ వద్దురా సోదరా, షార్ట్ రేంజ్ గన్ M987 వద్దురా. ఈ గన్ స్కిన్ అయితే వద్దయ్యా బాబు, డబుల్ డ్యామేజ్, అదే సింగిల్ డ్యామేజ్ ఉంటుంది కదా, అదే బెటర్. కొద్దిగా 2 బుల్లెట్ అయినా పడిపోతున్నారు. ఇది మరీ దారుణం అన్నయ్య, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అయినా కానీ అమ్మోయ్ చచ్చిపోతాం ఈ గన్ స్కిన్తో. మేబీ ఫ్యూచర్లో దీనివల్ల ఏమైనా యూజ్ ఉండొచ్చు. ఓకే సో చూద్దాం ఫ్యూచర్లో, అంటే మనకి షార్ట్ గన్ కూడా అలాగే ఉంటున్నాయి కదా, చూద్దాం. అండ్ ఈ జోన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను భయ్య, ఓకేనా. సో అందుకోసం చూపిస్తున్నా మీకు. చాలామంది తెలిసిందే కదా, ఒళ్ళు బద్ధకం ఉంటుంది, ఎక్కడ నాగాలంటే బద్ధకం మనకలాగా. కాబట్టి వీడియో కోసం మీకోసం అక్కడ చేస్తాను అంతే. సో ఓకే మొత్తానికి నా బ్యాగ్ చూడండి, బ్యాగ్లో డబ్బులు మాత్రం లచ్చలు ఉన్నాయి. మీకు ఎవరికైనా 1 లచ్చ కావాలంటే కింద కామెంట్ చేయండి. నా బ్యాగ్లో దొబ్బుకెళ్తున్నా కదా, ఆ కట్టలో నుంచి మీకు ఒక కట్ట ఎత్తా, ఎలా ఉంది, బాగుంటుంది. మీరు ఒక మంచి ఫోన్స్ కొనుక్కోండి, అకౌంట్లో బిల్డ్ చేసుకోండి, ఓకేనా, మొత్తం కొనేసుకోండి. సో మొత్తానికి నా బ్యాగ్లో ఉన్న లచ్చలతో మీరు ఏం కొంటారు కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో బండిల్స్ కొంటారు లేకపోతే గన్ క్రేట్స్ కొంటారు అనేది. సో మొత్తానికి ఇక్కడ మనకు ఒక ఎనిమి అయితే కనిపించాడు కదా, చూడండి నేను ఎలా ఎనిమి మీదకి అయితే ఫైట్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా గ్లూ వాల్ వేసి, ఎందుకు ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ ఉంటే మనం కొద్ది డ్యామేజ్ అయినా వాడు వచ్చి కొట్టేస్తాడు కాబట్టి. అండ్ ఆడదారు ఏదో గన్ ఉందన్న, అమ్మ బాబాయ్ ఆడదారు షాట్. ఇది డబుల్ డ్యామేజ్ లేకపోవడం వల్ల అన్న, వాడిది హైహాట్ అనుకుంటా, మేబీ బొక్కలాగా ఉందన్న ఈ గన్ స్కిన్. సో దీని బదులు మనకి సింగిల్ డ్యామేజ్దే బెటరు. ఎలా వచ్చావా తమ్ముడు, మా దగ్గర పెద్దది ఉందిగా, ఉండు గ్రెనేడ్ వేస్తాయి పైకి ఎక్కి అని వేస్తా, గ్రెనేడ్ మామూలుగా ఉంటుంది నీకు. సో చూద్దాం ఈ గన్ స్కిన్తో పగల కొట్టేద్దాం. డ్రాగన్ కదా ఎక్కువ పడిపోద్ది, అది అయిపోయాడు. అమ్మో కొట్టాడు, రా అప్ప మళ్ళీ తగిలింది. అమ్మ వెంటనే గ్లూవాల్ వేయాలి భయ్యో, లేకపోతే ఫసక్ అయిపోతాం. ఈ టవర్ ఫైటింగ్ కొద్దిగా డేంజరే భయ్యా. దీనికంటే మరీ దారుణం ఏంటో తెలుసా, ఓపెన్ ఏరియాలో ఉంటాం కదా. చూద్దాం మేబీ ఇంకా ఎంతమంది ఉన్నారు అలైవ్, 20 అలైవ్ ఉంది. సో జోన్ ఇంకా మన దగ్గర ఉంది. సో ఓకేనా, సో చూద్దాం. ఒకవేళ నేను బిస్కెట్ అయిపోయాను అనుకో, ఇంకంతే సంగతులు. అమ్మ డ్రాగన్తో పగల కొట్టా, దాదా ఏడు ఎక్కడ ఉన్నారా రే, కనిపించట్లేదు, ఏడు భయ్యా ఈడు, ఎంతసేపు ఏడా ఉన్నాడు కదా. రే రాజా ఎక్కడికి పోయావురా, రే బంగారు కొండ, రే బుజ్జి కొండ ఎక్కడమ్మా. ఓయ్ భయ్యా ఈడు ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు భయ్యా, ఆడు ఇంకొకటి పైన ఉన్నట్టున్నాడు. ఆహా ఇదిగో దొరికేసావు, కింద ఇంట్లో ఉన్నావు, కనిపించావు, ఒక్క నిమిషం వస్తాను ఆగరా రే, వస్తున్నా నీకోసం వస్తాను. అని ఇంకెవరైనా చూస్తున్నారు లైక్ కొట్టకపోతే కనుక ఒక లైక్ వేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే కమాండ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కాల్లో పెట్టుకోండి భయ్యా, ఓకేనా. అప్పుడే మనం ఎటువంటి కొత్త వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు చూద్దాం. సో మొత్తానికి అయితే అమ్మ బాబాయ్ పైన ఫైటింగ్ జరుగుతుంది. సో చూద్దాం, ఇది దొరికేసావరా, అమ్మో కొట్టేసాడు రే. వెంటనే సెటప్ గ్లూ వాల్ వేసేవాళ్ళు భయ్యో, సెటప్ గ్లూ వాల్ ట్రిక్ కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. కానీ మీరు ఫాస్ట్గా లైక్స్ అయితే పెంచాలి. మరి వీడియో 10K లైక్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసుకోండి. అండ్ చూద్దాం. సో వాడు మొత్తానికి పారిపోయాడు. సో పారిపోయాడు అయితే ఈజీ కొట్టచ్చు భయ్యా. చూద్దాం ఎక్కడ ఉన్నాడు, అమ్మో ఇక్కడ ఉన్నాడు రే, దాక్కున్నాడు రే. టేడేం ఆడికి డ్యామేజ్ అయినట్టుంది, ఎవడు చేశాడు. ఒక్క బుల్లెట్కి M987తో ఫసక్క చేసాం రోయ్. సో మొత్తానికి ఆడైతే ఫసక్కయ్యాడు. ఈ పైన నుంచి ఎవడొకటి రావాలి, ఎందాక అక్కడ గొడవ అయింది కదా, చూద్దాం ఎవడన్నా వస్తాడేమో. అనే మన దగ్గర గ్లూవాల్స్ అయితే 5 ఉన్నాయి. దేత్తడి పోచమ్మ గుడి, మొత్తానికి ఇంకొకటి రావాలి భయ్యో. ఆడొక్కడొస్తే ఇంకా మనకి 13 ఉన్నారు. చూద్దాం ఎవడేటి నుంచి కొడతాడు అర్థం కాదు. లాస్ట్ జోన్కి వస్తుంది, బిస్కెట్ అయిపోతాం. దొరికేశాడు 2-3 బుల్లెట్లు. తమ్ముడు అన్నయ్య డ్రాగన్ మించిన కానీ లేదన్నయ్య, నిజం చెప్తున్నా. ర్యాంక్ పుష్ అయినా కానీ మీరు ఏదన్నా సంథింగ్ టోర్నమెంట్స్ అన్నప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాడాల్సిన 3 గన్స్ లాంగ్ రేంజ్, 1 VSS, 2 Kar98, 3 డ్రాగన్, 4 SKS, ఓకేనా. సో వీటిని మించి గన్స్ ఇంకోటి లేదు. ఒకవేళ మీరు స్నైపర్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా M9-2B వాడండి, ఓకే. AW M9-2B. సో పిచ్చ కామెడీ. అండ్ ఇక్కడ మొత్తానికి నన్ను ఫసక్ చేయడానికి రెడీగా ఉన్నారు కదరా. ఎవరు రీడు కార్ వేసుకొచ్చాడు. అమ్మో బాబాయ్ గుర్తుపెట్టుకోండి అన్న, ఇది ఓపెన్ ఏరియా ఫైట్. మొత్తానికి మనం అయితే కొద్దిగా ఆ కార్ని డ్యామేజ్ చేస్తే కొద్దిగా బెటరు, ఎందుకంటే ఆడిని వేరే వాడు కొట్టచ్చు కదా. ఈ లోపల మనం తప్పించుకొని ఎటో ఒకటి వెళ్ళిపోవచ్చు. చూద్దాం. అమ్మ వెనకమాల అయ్యా డ్యామేజ్ చేస్తున్నారు బరే, ఆగంటారా మీకు ఏం వాడడం. బూతులు వచ్చేస్తున్నాయి. కంట్రోల్ మధు కంట్రోల్. అయిపోయాడా కారోడు, అయిపోయాడు వేసేసాడు లెఫ్ట్ వాడు. అని నీకు ఒక్కనే పడింది అంతే, మరి పడిద్ది అంతే, మామూలుగా ఉండదు మనం కొడితే. అబ్బా ఫ్రంట్
బ్యాక్ సైడ్ ఒకడు ఫ్రంట్ ఒకడు అమ్మా చచ్చిపోయామరా అయ్యా అయ్యా డ్యామేజ్ చూడండి భయ్యా అమ్మ బాబోయ్ ఇది నేను ఎక్కడా చూడలేదు బాబోయ్ పైన ఉండరా నా దగ్గర M97 ఉంది భయపడాల్సిన పనే లేదు గుండె ధైర్యం తెచ్చుకోరా మధు గుండె ధైర్యం తెచ్చుకో అది జై మహేష్మతి మహేష్మతి అన్నాక మహేష్మతి పంచాలా ఉంటుంది మరి సో గాయస్ చూద్దాం మరి ఇప్పుడు అటువైపు ఒకటి ఎనిమి ఉన్నాడు ఆడిని వేద్దాం రా ఇందా నుంచి నువ్వే కదా కొడుతుంది ఇందా నుంచి నువ్వు కొడుతున్నావు కదా పడిందా 60 పడింది అది ఇంకొక బుల్లెట్ పెడితే అయిపోయాడు ఉండరా ఇటు దగ్గర గ్లూవాల్స్ తీసుకుందాం అయ్యా మన దగ్గర గ్లూవాల్స్ దొరికిన వేసేసుకొని వెళ్ళిపోదాం అయ్యా బాబోయ్ జోన్ వచ్చేస్తాం మళ్ళీ వాళ్ళు చంపేస్తారు రోయ్ అయ్యా ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏం వెళ్ళాలి అర్థం కావట్లేదు అన్నయ్య నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది ఈడు రావట్లేదు ఆడు మొత్తం ప్యాక్ వేసుకున్నాడు అక్కడ ఇంకెంతమంది ఉన్నారు అమ్మో 5 వెళ్ళావంట నా ఏమో 9 కిల్స్ 5 వెళ్ళావంటే ఇంకొక 3 కిల్స్ కొడదాం కుదిరితే చూద్దాం ఎక్కడేమైనా ఉన్నాయా మెడికిట్ అమ్మ మెడికిట్ లేదురా మనకి కావాల్సిన మెడికిట్ సో ఇక్కడ తర్వాత తీసుకుందాం మెడికిట్లు ఎన్ని ఉన్నాయి 0 ఒకటి ఉందిగా సరిపోద్దులే సో చాలా ఎందుకు లాస్ట్ జోన్గా మనకు పెద్ద మెడికిట్స్ అయితే అవసరం లేదు అని చూద్దాం కింద ఎవడన్నా కొడతాడేమో దూకేద్దాం మనకి ఎందుకు మళ్ళీ లేనిపోయిన ప్రయోగాలు ఇక్కడ ఉందాం భయ్యా ఇక్కడ కొద్దిసేపు అబ్బా ఉర్రి కొడతాడు వెంటనే గ్లూ అమ్మయ్యా గ్లూవాలు వస్తుంది రోయ్ అమ్మ నేను కింద దూకేస్తానయ్యా ఏదైతే అదేంది కింద దూకేస్తాను రోయ్ ఇంకా 40 సెకండ్స్ ఉందా భయ్యా 40 సెకండ్స్లో కింద దూకేసి అటు వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చుందాం చూద్దాం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు అటువైపు ఉన్నట్టున్నారు మనం ఇక్కడ కొద్దిగా గ్లూవాల్ వేసుకోవాలి భయ్యు లేకపోతే మనం బిస్కెట్ అయిపోతాం ఎందుకంటే గ్లూవాల్ లేదనుకో ఎవడు కొడతాడు ఉన్నది ఎంత డ్యామేజ్ 143 హెల్త్ వేరేవాడు ఎస్కేస్తే కొట్టాడు అనుకో అయిపోతాం సో అందుకే అప్పుడప్పుడు ఇక్కడ పడేసి అలా వెళ్ళి అలా తీసుకొని వద్దాం ఓకేనా సో ఎందుకంటే గ్లూవాల్ వేస్తే అవతలకి తెలిసిపోద్ది మనం ఎక్కడ ఉన్నామని సో అందుకని గ్లూవాల్ వేయట్లా సో ఇక్కడ వేసుకొని తెచ్చుకుందాం అండ్ అదర్ 3 గ్లూవాల్స్ ఉన్నాయి ఇంకా 3 ఎలా ఉన్నారు అమ్మయ్య బూయా కొట్టాలి జై బూయా తల్లి ప్రశాంతంగా గ్లూవాల్స్ తీసుకున్నాక సో ఎటువంటి కంగారు లేకుండా వేసేయాలి ఒక్క బుల్లెట్ తగలేదు ఇదే ఒక్క బుల్లెట్ ఏందా మామ లాస్ట్ జోన్ వచ్చేసరికి ఒక్క బుల్లెట్ కూడా తగలట్లేదు ఇలా అయితే ఎలా కొట్టాలరా మామ అమ్మ బాబోయ్ చూద్దాం ఇంకెంతమంది వాళ్ళు కొట్టుకుంటున్నారా చచ్చిపోండి హెల్మెట్ అయిపోవాలరా గ్రెనేడ్ వేసుకొని అందరూ బుయ్య వచ్చేది ఈజీగా అమ్మో ఒకటి వేసాడు భయ్యో ఆడు ఒకటి వేసేసాడు రోయ్ అయ్య బాబోయ్ ఒకటి చంపేశాడు రాడు వస్తున్నా నాగరా నా దగ్గర level 4 వెస్ట్ ఉంది level 3 వెస్ట్ ఉంది దారా బస్తీ మీద సవాళ్ళు చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో గ్లూవాల్ వేసా భయ్య ఇక్కడ వాటర్లో ల్యాండ్ మైన్ పెట్టడానికి అవుతుందా చూద్దాం అవ్వదు భయ్య ల్యాండ్ మైన్ వాటర్లో పెట్టాలంటే కుదరదు భయ్య కుదరదు ఇదిరా హెడ్షాట్ రా MP18 వైట్ హెడ్షాట్ అంటే ఎలా ఉంటుంది సో గాయ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్ ఓకే ఫాస్ట్గా ఓకే సో కొద్దిగా షేర్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో వింజోగోల్డ్ అప్లికేషన్ ఉంది సో ఫాస్ట్గా వింజోగోల్డ్ అప్లికేషన్ ఎక్కించుకొని మనీ ఏం చేయడం అయితే స్టార్ట్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం ద్వారా అండ్ ఇంకా చాలా రకాలుగా దాంట్లో గేమ్స్ ఆడుతూ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ఓకేనా సో మీకు ఏమైనా కామెంట్స్ ఎటువంటి ఛాలెంజెస్ చేయాలన్నా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఛాలెంజెస్లో చేద్దాం బై టేక్ కేర్ లవ్ యూ గాయ్స్